డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పి గన్నవరంలో నిర్వహించ తలబెట్టిన శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొనకుండా ఆయన ఇంటి నందు పోలీసులు నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా స్వగృహంలో తెల్లవారుజామున 4 గంటలకు హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. అక్రమ నిర్బంధం చేశారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా మా పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవేళ నా ఇంట్లో పోలీసు వారు తెల్లవారుజామున 4 గంటలకు రావడం జరిగింది. ఏ విధమైనటువంటి నోటీసులు కానీ, ఏ విధమైనటువంటి అనుమతులు కానీ పట్టుకుని రాలేదు. ఎందుచేతనంటే నేను అడిగాను, ఏంటి మీరు ఎందుకు నా మీద చర్య తీసుకుంటున్నారని అంటే, మీకు ఏదంటే ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి మీరు నిరసన తెలియజేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. నేనేమి తీవ్రవాదిని కాదు, ఉగ్రవాదిని కాదు, శాంతియుతమైనటువంటి ర్యాలీ అనేది నేను చేస్తానన్నాను. ఆ ర్యాలీ కూడా ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో రద్దు చేయాలి, పీపీపీ జీవో అనేది రద్దు చేయాలి, రద్దు చేసేదాకా కూడా పోరాటం చేస్తామని కూడా చెప్పాము పోలీసు వారికి. అలాగైనా కూడా వినుకోకుండా మరి వారి నిర్బంధంలోనే, ఈ యొక్క గృహ నిర్బంధంలోనే నన్ను ఉంచేయడం జరిగింది. మరి నా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మా అబ్జర్వర్ గారు శ్రీనివాసరాజు గారు రావడం జరిగింది ఇక్కడికి. మరి వచ్చి వీరందరూ కూడా దీని మీద ప్రతిఘటిస్తున్నారు. ఈ యొక్క దుశ్చర్య అనేది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పోలీసు వారు కూడా మా మీద చాలా నిరంకుశంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ జీవోను రద్దు చేయాలని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా నిరసన ర్యాలీలు చేయమని చెప్పడం జరిగింది. మరి అందు నిమిత్తం ఈ పి గన్నవరం నియోజకవర్గంలో మేము ఈరోజు పి గన్నవరం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పిలుపు నిమిత్తం ఈరోజు పి గన్నవరం కార్యాలయం దగ్గరికి అందరినీ కూడా రమ్మనడం కూడా జరిగినది. కానీ వేళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు నిరంకుశంగా ప్రజా విధానాలని వ్యతిరేకంగా ప్రజాపాలన అనే విధానంలో నడవకోకుండా ఈరోజు ఈ పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి నన్ను ఇలా ఇంటిలో నిర్బంధించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం కాదు, అప్రజాస్వామ్యం అని చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఏది నడవట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారాగానే పాలన జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుచేతనంటే ప్రజా సమస్యల మీద మేము ఎంతో గలమెత్తడం జరుగుతుంది, ప్రజల తరపున పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం నిమిత్తమే ఇవాళ ప్రైవేట్ కాలేజీల రద్దు చేయమని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయమని పోరాటం చేస్తుంటే, మరి దీనిని ఇవాళ కూటమి వారు ఇంత నిరంకుశంగా మరి ఇంట్లో నిర్బంధించడం జరిగింది. పోలీసు వారిని కూడా బయటికి వెళ్ళడానికి కూడా నన్ను అడుగు బయటికి కూడా వెళ్ళనివ్వట్లేదు. సరే కనీసం బాత్రూమ్కి వెళ్దామంటే కూడా బాత్రూమ్కి కూడా వెళ్ళనివ్వట్లేదు. పోలీసు వారు పహరా వేయటం జరిగింది. నేను కిందకు అడుగు పెడితే మీకు మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ మేము ప్రజల గురించి ఎలాంటి దానికైనా దేనికైనా తెగిస్తాం, ఎంతటికైనా తెగిస్తాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము భరిస్తాం. దానికి ఏమి ఇబ్బంది లేదు, వెనకాడేది లేదు, భయపడేది లేదని మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం.